కానీ నిజంగానే మరి ఇప్పుడు ఈ యుద్ధం ఆగే పరిస్థితి అయితే కనపడట్లేదు. కానీ ముందు ముందు మనం ఈ రేట్లయితే భరించాల్సిందే కదా సార్! తప్పదు. గ్యాస్ కామన్ దొరకకపోతే మ్యాన్ మీద పడతది. చాలా మన దారుణమైన మీదే పడతది. సిట్యుయేషన్. ఆ! మనమే పే చేయాలి. ఇవన్నీ ఈ మనమే పే చర్యలన్నీ కూడా హ్మ్. అల్టిమేట్‌గా ఎవడు ఎక్కడ ఇదో ఇరుకులా గాదు. హ్మ్. ఏ దేశంలో నువ్వు యాక్షన్ తీసుకుంటే ఆ దేశానికే పరిమితం కావట్లా. హ్మ్. ఒక నిర్ణయం అనేది ఇండియా మొత్తం దేశాన్ని, ప్రపంచాన్ని మీద పడుతుంది. వరల్డ్ మీద పడుతుంది. వరల్డ్ మీద పడుతుంది ఆ హ్మ్. యొక్క ఇంపాక్ట్ అనేది. సో, అది ఊరికేనే ఏదో అమెరికాను, రష్యా అండ్ యుక్రెయిన్ కొట్లాడుకుంటున్నాయి అనుకుంటే హ్మ్. దాని ఇంపాక్ట్ మన మీద మన పడదా మీద లేదా? పడుతుంది. ఆల్రెడీ ఆయిల్ మీద పడ్డదది. యెస్. కొంత ఆయిలు ప్రైజెస్ పెరగడానికి అదొక కారణం. హ్మ్. అండ్ ఇప్పుడు ఇదైతే మరీ టూ మచ్ ఇరాన్ అండ్ ఎందుకంటే ఓపెక్ కంట్రీస్ మీద హ్మ్. ఆల్రెడీ గ్యాస్ ఇంపాక్ట్. రూ. 50, రూ. 60 పెంచారు. విపరీతంగా హ్మ్. పెరిగినాయి. అసలు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతాయి. $200 పర్ డాలర్ అది మీకు రూ. 2 అది ఊపందుకుంటది. మనం ఆపలేం. ఎందుకంటే అది ఆ కంట్రీల చేతిలో ఉన్నాయి. హ్మ్. అండ్ ఇరాన్ ఆడ ల్యాండ్ మైన్స్ పెట్టింది. హ్మ్. 3 రకాలు 3 పెట్టిందట. రకాలు. ఒకటే రకం కాదు. ఒకటి బయట కనబడుతదట, ఒకటి లోపల ఉంటదట. 3 వెరైటీస్ ఆఫ్ ల్యాండ్ మైన్స్ పెట్టి కూర్చుంది. వచ్చాం. మీరు పోలేరు అక్కడి నుంచి. మరి పొరపాటున ఏమైనా చేస్తే టక్కున మీద నొక్కుతాడు, లేపేస్తాడు. తేడా కొడతది. లేపేసిన రెడీగా ఉన్నాడు వాడికి. ఏం వాడికి పోయేది. అండ్ హ్మ్. మొన్న నేను ఇరాన్ ఫారిన్ మినిస్టర్ స్టేట్మెంట్ చూసా. హ్మ్. ఏమనంటే మీరేమన్నా అమెరికాతో ఈ వార్ గురించి, సంధి గురించి చర్చిస్తారంటే అన్నాడు, మేము నెగోషియేట్ చేసే సమస్యే లేదు. మాకు హ్మ్. అవసరం కూడా లేదన్నాడు. హ్మ్. ఇప్పుడన్నాడు ఆయన అమెరికాలట ట్రూపులు పంపుతారట. అసలు ఏది పదాతి దళాలు. హ్మ్. ఆ సైనికులే దిగుతున్నారు మీ దగ్గరికి అంటే, వీఆర్ వెయిటింగ్ అన్నాడు ఆయన. హ్మ్. వీఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్ అన్నాడు. అంటే ఆ సిచ్యుయేషన్ వస్తే అమెరికా చాలా తీవ్రంగా నష్టపోతది. హ్మ్. అండ్ ఇరాన్ అనేది మనం ఊహించిన దానికంటే ఎక్కువ గట్టిగా ఉంది. అండ్ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ లేవు. హ్మ్. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంతా కూడా ఈరోజు ట్రంప్‌ని తప్పుపడుతుంది. తప్పుపడుతుంది. అవును. ఎందుకు అనవసరంగా పోయి ఇరాన్ కొట్టాడు. సో, దానికైతే ఇప్పుడైతే ఫుల్ స్టాప్ పడేటట్టు ఏం కనపడట్లేదు సార్. ఇక తప్పదు అతనికి. అసలు అతని దగ్గర ఉన్న ఆర్సెనల్ కూడా నేను హ్మ్. ఇక్కడ చదివాను. 15 రోజుల మించి వాడి దగ్గరే ఆర్సెనల్ లేదట. అంత పెద్ద అమెరికా పెద్ద దేశం అది ఇది. దాని అవును. మీద ఇవి ఉన్నాయి, వెపనరీ ఉంది అది ఇది అనుకుంటాం కదా! 15 డేస్ కనుక పోరాడితే వాడి దగ్గర జీరో అట. వాడు ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సిందే మళ్ళా పోయి. ఇంకో దేశాల దగ్గర కొనుక్కోవాల్సిందే. ఇరాన్ దగ్గర నుంచి ఇరాక్, ఇజ్రాయిల్ సప్లై బిజినెస్. చేయాల్సిన పరిస్థితి అట వాడు. అమెరికా వాడికి. మన దగ్గర పెట్రోలియం నిల్వలు కూడా హ్మ్. మామూలుగా మన దగ్గర రిజర్వ్స్ ఉంటాయి. అవును. అంటే ఎమర్జెన్సీ రిజర్వ్స్ అని రిజర్వ్స్ ఉంటాయి. అవును సార్. పెట్టుకుంటారనమాట. ఆ రిజర్వ్స్ ఏంటంటే సేఫెస్ట్ మీరన్నారు కదా! దాచిపెట్టాలి, ఉంచాలి. హ్మ్. ఆ క్రైసిస్ మేనేజ్‌మెంట్ పెట్టుకునే నిల్వలు హ్మ్. మామూలుగా సేఫ్ అంటే 3 మంత్స్, 90 డేస్ గనుక నిల్వలు మీ దగ్గర ఉంటే హ్మ్. అది సేఫెస్ట్ దీని కింద లెక్కట. హ్మ్. అట్లాంటిది మన దగ్గర ఆ నిల్వలు ఓన్లీ 40 డేస్‌కే ఉన్నాయట. అది తప్పు. మరి ఏం చేసావు? అంటే ఊరికే పెడతారక్కడ. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో ఉందట రిఫైనరీ. హ్మ్. అంటే గుట్టల లోపల ఉంటదట. బయటికి ఓకే. కనపడదట. కనపడదు. ఇంకోటి మ్యాంగ్లూర్‌లో ఉందట. అది కూడా ఎక్కడో లోపల కడతారట. ఎందుకంటే ఒకవేళ ఏదన్నా జరగడానికి కీడెంచి, ప్రమాదం. మేడెంచి అవును. అని అవును. ఏమన్నా హ్మ్. బాంబులేస్తానో, మిసైలేస్తానో మీకు అక్కడి నుంచి తీస్తారనమాట. ఈ హ్మ్. ఇజ్రాయిలీ మన అంటే ఆ టెక్నాలజీ అట్లాంటిది. హ్మ్. సో, ఎంటైర్ కంట్రీలో 5 ప్లేసెస్‌లో గుజరాత్‌లో దగ్గరుంది. ఇంకోటి ప్లేస్ నాకు జ్ఞాపకం లేదు. ఇయన్నీ కలిపి హ్మ్. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిజర్వ్స్ అన్ని కలిపి 40 డేస్‌కే ఉన్నాయట. అబ్బా! సేఫెస్ట్ పరిస్థితి ఏంటంటే 9 90 మంత్స్ డేస్. అట. హ్మ్. లేవు. మరి హ్మ్. ఇది మీరన్నారుగా ఎందుకు వీళ్ళు ఊహించలేదని. హ్మ్. ఊహించి పెట్టాలి నువ్వు. ఇప్పుడు దాన్ని బయటికి తీసుకురావాలి. హ్మ్. కేవలం నువ్వు ఈ కంపెనీస్ మీద ఆధారపడుతున్నావు. ఈ అన్ని కంపెనీస్ కూడా హ్మ్. మన దగ్గర ఉన్నటువంటి కంపెనీస్ అనేవి పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ కావు. ప్రైవేట్ కంపెనీస్ అవి. అందులో రిలయన్స్ కూడా ఉంది. ఉంది. ఈ కంపెనీస్ దగ్గర ఉన్నటువంటి గ్యాస్ నిల్వలు, పెట్రోలియం నిల్వలే మనం వాడుకుంటున్నాం. అవును. అవును. అది గవర్నమెంట్ డైరెక్ట్ సప్లై కాదు. గవర్నమెంట్ దగ్గర ఉన్నవి రిజర్వ్స్ ఏంటంటే ఎమర్జెన్సీ రిజర్వ్స్. అవి హ్మ్. నేను చెప్పిన అందులో విశాఖపట్నం కూడా ఒక వన్ ఆఫ్ ది పాయింట్స్ ఒకటి డిపో. ప్లేస్డ్. ఒక ఒక ప్లేస్ ప్లేస్. అండ్ సీక్రెట్ ప్లేస్. హ్మ్.